హాయ్ డియర్స్, వాక్కాయలు మనకి వర్షాకాలంలో కొన్ని రోజులు మాత్రమే దొరుకుతాయి. అటువంటి వాక్కాయల్ని నిల్వ చేసుకుని ఒక చిట్కా చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, వాక్కాయలు రెండు రకాల వాక్కాయలు ఉన్నాయి. ఇదేమో శరీరకం వాక్కాయలు, ఇదేమో నాటు వాక్కాయలు అండి. ఈ వాక్కాయల్ని నేను కట్ చేసుకుని ఎలా ఉంచుకోవాలో చూపిస్తాను. వాక్కాయల్ని మనం షాపు నుంచి కొని తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరపెట్టుకుని మధ్య కట్ చేసుకోవాలి. ఇందులో గింజలు తీయటం కొంచెం కష్టంతో కూడుకున్న పని, ఒక్కలే చేయలేము. ఇంట్లో నలుగురు ఉంటే ఈజీగా అయిపోతుంది. చిన్న చిన్నగా ఉంటాయి గింజలు. ఈ వాక్కాయల్లోని పగిలిపోయిన పాడైపోయిన కాయలు తీసి పడేయాలండి. మంచి కాయలు, గట్టి కాయలను తీసేసి ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న వాక్కాయల్ని తడి ఆరిపోయేలాగా ఎండలో ఆరబెట్టాలి. కాసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా తడి ఆరిన తర్వాత ఒక స్టీల్ బాక్స్ తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. వీడియో కోసం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను, మీరు మాత్రం స్టీల్ డబ్బాలో పెట్టుకోండి. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో తీసాక ఎన్ని రోజులైనా ఇలా తాజాగానే ఉంటాయండి.